కరీంనగర్లో రాజకీయం కాక మామూలుగా లేదు కదా. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు, మొగని మీద కోపము పిల్లల మీద తీసినట్టు పాడి కౌశిక్ రెడ్డి సారు మీద ఉన్న కోపాన్ని కరీంనగర్ కమలయ్యలు ఆయన కారు మీద తీసిర్రు. అగో కారేమన్నది అది సరే కానీ ఇంతకు పాడిసారు ఎందుకు అట్లా అన్నాడు, ఎందుకు బీజేపీ వాళ్ళు ఫైర్ అయ్యిండ్రంటే ఈయనుండ్రి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. అంతేకాదు డ్రగ్స్ టెస్టుకు తయారున్నవా, కేటీఆర్ సారు తయారు ఉన్నాడు అన్నాడు. ఇక ఈ మాటలు కరీంనగర్ కమలయ్యల చెవుల పడితే దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నాము, రాములవారి బాట నడుస్తున్నామని చెప్పుకునే వాళ్ళు బడతకట్టెలు అందుకొని బాజార్ల గుండెగాల లెక్క తిరుగుకుంటా గంగుల కమలాకర్ సారు క్యాంప్ ఆఫీసుకు పోయి కంపు చేసిర్రు. పాడిసారి గిన్న దొరికితే పొరక ఎటోడేనట. ఆయన దొరకనందుకు కారును మాత్రం ఇగో ఇట్లా పొట్టు బలగొట్టిరు. ఈ ముచ్చటరికైన కార్యకర్తలు ఊకుంటారా? వాళ్ళు కూడా గుండెగాల లెక్కనే గుత్పకట్టెలు పట్టుకొని పోయి బండిసారు కారును కూడా పొరక చేసిర్రట. ఇక పోలీసులు రంగంలోకి దిగి గంగుల కమలాకర్ సార్ ఆఫీసులో ఉన్న పాడి సార్ను అరెస్ట్ చేసి పట్టుకపోయిర్రట. ఇక ఇట్లా అయినాక ఎట్లా చెప్పుర్రి, రాజకీయంలోకి వచ్చిందే ప్రజలకు సేవ చేస్తామని, కానీ చేసేది మాత్రం ఇట్లా ఒక్కరినొక్కరు కొట్టుకునుడు, కార్లు వాళ్ళ కొట్టుకునుడు, కయ్యాలు పెట్టుకునుడు. ఇప్పుడేమో కేసులు అయ్యే కాడికి వాయే. అందుకే మాట అదుపులా పైస పొదుపులు ఉండాలంటారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.